ఏం జరుగుతుంది గీత? ముందు వాడెవడో నాకు తెలియాలి. గీత, మొన్న చెప్పిన విషయం ఏం చేసావు? యాక్చువల్గా నాకు నిన్న కలొచ్చింది తెలుసా? మన పుట్టబోయే పిల్లలకి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచన చేయి, కానీ నాకు చెప్పొద్దు. ఎందుకంటే నీ మనసు తెలిసిన నాకు నీ మనసులో ఉన్న పేర్లు తెలియదంటావా? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నాకు మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం కాబట్టి మనకి పుట్టబోయే బిడ్డ పేరు జాక్సన్ అని పెడదాం అనుకుంటున్నావు కదా. నాకు తెలుసు. ఎందుకు భయపడుతున్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా గీత. సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను. మన పెళ్ళి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. మన జీవితంలో బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే అనేవి చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఈ మూడు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. నేను అన్నీ ప్లాన్ చేసే గీత. మనం పెళ్లి చేసుకుందాం, కలకత్తాకి వెళ్ళి హ్యాపీగా సెటిల్ అవుదాం. సరే, నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశా. ఆ తర్వాత నీ ఇష్టం. I wanna follow you. I wanna follow you. ఈ విషయం కూడా నాతో దాచవా గీత? నువ్వు నచ్చావు కాబట్టి నాలోనే దాచాను బావా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ ఆల్ బచ్చా నా కొడుకు నన్ను బెదిరిస్తున్నాడు. వాడు పుట్టక ముందు నేను పుట్టాను. అలాంటిది వాడు నా కాలర్ పట్టుకున్నాడు. నువ్వు అని రెడ్డి, నేను చూసుకుంటా. వాడి కాలర్ పట్టుకుంది నీదా నాదరా? నీదే అనుకో రెడ్డి. నేను కదరా వాడిని, వాడి ప్రేమని చంపాలి. మీరే. మరి నీకెందుకురా సంఖ్యనాయాల? మూసుకొని మందుపై. ఓకే రెడ్డి. చాలే. ఊర్లో అందరు రెడీ ఉన్నారా? ఉన్నారు. అద్ది గీత, గీత, చెప్పు బావా. ఇలానే ఉండిపోతావా? నాకు నువ్వు, నీకు నేను. అవునా, ఉండిపోదామా?
అమ్మ నాన్న ఇప్పుడు ఏం చేద్దాం? పద. ఇక్కడ దాక్కునా? ఏ నువ్వు ఎలా పెడతావు ఇక్కడ? పద అక్కడ చెక్ చేయి. సేయ్, ఇక్కడ ఎలా పడతానే? ఇక్కడ కూడా పట్టవు. రా రా రా. బా, ఇక్కడెక్కడ ప్లేస్ లేదు. బా, ఏం చేయాలి? ఓకే ఓకే, కూల్ కూల్. నువ్వు ఇటు నుంచి వెళ్ళు, అమ్మ నాన్న అటు నుంచి వస్తారు. ఓకేనా? పద. వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే ఓకే. ఓకే, రిలాక్స్. రండి నాన్న. అమ్మ గీత బాగున్నావు అమ్మా? బాగున్నాను నాన్న. ఏయ్, ఏయ్. తీసుకో గీత. అవును నాన్న, దర్శనం ఎలా జరిగింది? చాలా అంటే చాలా బాగా జరిగింది గీత. నువ్వు రావాల్సింది. పర్లేదు నాన్న, మీరు వెళ్ళొచ్చారు కదా చాలు. అమ్మ గీత బాగా వచ్చాడా అమ్మా? ఆ, వచ్చారు. బాగానే చూసుకున్నావమ్మా? తాంబూలానికి కొన్ని రోజులే ఉందమ్మా, అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. ఇదిగో బయటకి ఎక్కడికైనా వెళ్ళామంటే కాళ్ళు ఇరగొడతా. నువ్వెప్పుడు తీసుకెళ్ళావని? ముందే రోజులు బాలేవు గీత, చెప్పింది వినమ్మా ప్లీజ్. అబ్బా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారా? నేను తినాలా వెళ్ళిపోవాలమ్మా? మీరు తినండి, నేనే కదా ప్రాబ్లం, నేనే వెళ్తా. గీత మీ అమ్మనేం పట్టించుకోద్దు, ఆమె పిచ్చిది. తెలిసిందే కదా నాన్న. రా అల్లుడు, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. బాగున్నావా? బాగున్నాను మాయా. ఏమల్లుడు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఏమన్నా తీసుకుంటారా? ఏమొద్దు అత్తయ్య. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అల్లుడు? బాగున్నారు మాయా. ఇంతకీ ఏ పని మీద వచ్చారు అల్లుడు? చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లే మాయా. చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఈ వీడియో ఒకసారి చూడండి మామయ్య. క్షమించండి మామయ్య, గీత అంటే చాలా ఇష్టం. మీరు నాకు మాట ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. ఇక పైనుంచి ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను అల్లుడు. మీరే నన్ను క్షమించాలి. అయ్యో అంత పెద్ద మాట ఎందుకు మామయ్య, నేను వెళ్ళొస్తా మామయ్య. సాయంత్రం మాట్లాడుకుందాం. సరే మామయ్య. తను ఏం చేస్తుంటాడమ్మా? జాబ్ చేస్తుంటారు నాన్న. ఏ జాబు? తెలీదు నాన్న. శాలరీ ఎంతమ్మా? తెలీదు నాన్న. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారమ్మా? తెలీదు నాన్న. ఇంతకీ క్యాస్ట్ ఏంటమ్మా? నాన్న, తన కులం ఏమిటంటున్నా? ప్రేమకి వీటికి ఏం సంబంధం నాన్న? అయినా యాక్సిడెంటల్గా కలిసాము. నాకు యాక్చువల్లీ బావ కన్నా సిద్ధునే బాగా నచ్చాడు నాన్న. బాగా చూసుకుంటాడు కూడా. చూశానమ్మా. అయినా మనసుకి నచ్చిన వాళ్ళతో ఉండడంలో తప్పేముంది నాన్న? మీ మావయ్యకి మాట ఇచ్చానమ్మా. సడన్లీ ఇప్పుడు నీ మాట తప్పితే నా పరువు ఏం కావాలమ్మా? దయచేసి నా పరువు కోసం ఒప్పుకోమ్మా. అర్థం చేసుకోమ్మా. బావని పెళ్లి చేసుకో. సిద్ధార్థ్, అందరూ ముద్దుగా సిద్ధు అని పిలుస్తారు కదా. బాస్. బాసా? ఎవరు బాస్, ఎవరికి బాస్? సారీ. సారీ మీరు చెప్పకండి సార్, మీరు నాకంటే పెద్ద సార్.
ఎందుకంటే కాల్స్కి లిఫ్ట్ చేయరు. మీ వర్క్ మీకు ఉంటుందయ్యా, మా వర్క్ మాకు ఉంటుంది. 1 monthలో 15 days లీవ్ ఎవరిస్తారు చెప్పు నీకు? మాకు ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి వాళ్ళని పెట్టుకోవడం అనేది మా బుద్ధి తక్కువ. ఇప్పుడు నుంచి అయినా వర్క్ చేతకాని వాళ్ళని పెట్టుకోవడం ఫస్ట్ నా తప్పు. సిద్ధు దయచేసి. ఏంటి నన్ను జాబ్ నుంచి తీసేస్తున్నావు అంతేగా? అది చెప్పు. అంతేగాని నా పని చేత కాదు, నేను చేయలేను, అవన్నీ నీకు అనవసరం. అయినా మా ప్రాబ్లం నీకెలా తెలుసు? ఫ్యామిలీ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, లవ్ టెన్షన్, మనీ టెన్షన్, ఇవన్నీ మేనేజ్ చేస్తూ మళ్ళీ నీ మంత్లీ టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకే ఈ జాబ్ అవసరం లేదు. బాయ్, గుడ్ బాయ్. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. నీ రిలేషన్షిప్ టెన్షన్స్ పక్కన పెట్టి రెస్పాన్సిబిలిటీస్ నీకు వచ్చినప్పుడు ఈ జాబ్ వాల్యూ నీకు తెలుస్తుంది. గెట్ లాస్ట్. సార్, ఈ కొటేషన్ అన్ని వేరే వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. అయినా నా నుండి ఒక చిన్న సజెషన్, మీరు కూడా రిలాక్స్ అవ్వండి, లేదంటే పోతారు. మీ నాన్నని నేను ఒప్పిస్తాను గీత. లేదు, అసలు కుదరదంటే మనం తెచ్చిపోదామా? నో నో, నో, నేను రాను. మా నాన్నని ఒప్పించు, తర్వాత పెళ్లి చేసుకుందాం. లేదంటే నన్ను వదిలేస్తున్నావా?